బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేడు బి కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క దివ్యమంగళ శుభాశస్సుల చేత స్వామివారి యొక్క ఉపాసన ఫలితంగా మాకు సంప్రాప్తించినటువంటి ప్రాచీన సంఖ్య మరియు ప్రశ్నాశాస్త్రాలను అనుసరించి గోచారవశాత్తు ఉన్నటువంటి గ్రహగతులను సంయుక్తం చేసుకుంటూ ద్వాదశ రాసుల వారి యొక్క రాశి ఫలాన్ని ప్రతి వారం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ వారం రాశి ఫలాన్ని కూడా మనం తెలుసుకోబోయే ప్రయత్నం చేద్దాం. 11/8/2025 శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శ్రావణమాస కృష్ణపక్ష విధియ సోమవారం నుండి 17/8/2025 శ్రీ విశ్వావసునామ సంవత్సర దక్షిణాయనం శ్రావణమాస కృష్ణపక్ష నవమి ఆదివారం వరకు ఉన్నటువంటి గ్రహగతులు. ముందుగా ఈ వారం రోజులు ద్వాదశ రాశుల్లో ఉన్నటువంటి గ్రహగతులు. మిథునంలో గురు శుక్రులు, కర్కాటకంలో బుధుడు, సింహంలో రవికేతువులు, కన్యలో కుజుడు, కుంభంలో రాహువు, మీనరాశిలో శని. ఇక వారంలో కర్కాటకం నుండి బుధుడు సింహరాశిలోకి ప్రవేశమవుతాడు. కొన్ని పరిస్థితుల నేపథ్యంలో గడిచినటువంటి గత 2-3 నెలల సంధి గ్రహగతులను అనుసరించి ఎన్నో రకాలైనటువంటి ఫలితాలని మనం చెప్పాం. ఎన్నో రకాలైనటువంటి అగ్ని సంబంధమైనటువంటి ప్రమాదాలు, విమాన సంబంధమైనటువంటి ప్రమాదాలతో పాటు ఈ ప్రకృతిలో చోటు చేసుకోబోయేటువంటి అనేక రకాలైనటువంటి అంశాల గురించి మనం తెలుసుకున్నాం. ఈ గ్రహగతులను అనుసరించి చూస్తే సమీపమైనటువంటి భవిష్యత్తులో ప్రకృతిలో కూడా కొన్ని వింతలు, విచిత్రాలు, విశ్వ ప్రళయాలు ఏర్పడగలిగినటువంటి గ్రహగతులు కలిగినటువంటివి. ద్వాదశ రాశుల వారు కూడా తమ తమ రాశి ఫలాలను అనుసరించి నివారణోపాయాలను, పరిహారాలను పాటించటం వల్ల కొన్ని మిశ్రమమైనటువంటి ఫలితాలను కూడా సానుకూలవంతంగా మలుచుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. వృషభ రాశి. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. వృషభ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో అనుకూలవంతమైనటువంటి దశలు మొదలయ్యాయి. ఆర్థికపరమైనటువంటి అంశాలు, వ్యాపార సంబంధమైనటువంటి విస్తరణలు అనుకూలవంతంగా ఉండేటువంటి అవకాశం ఉంది. సమాజంలో మీ యొక్క ఖ్యాతి పెరగడంతో పాటు ఆర్థికపరమైనటువంటి స్థితిగతుల్లో ఉన్నటువంటి లోటుపాట్లను సవరించుకోగలుగుతారు. అత్యున్నతమైనటువంటి పరిస్థితుల్లో ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే సమాజంలో ఉన్నతమైనటువంటి స్థితిగతులకు వెళ్ళేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంటుందో అప్పుడే తీవ్రమైనటువంటి నరఘోష, నరదృష్టి మన మీద ప్రభావాన్ని చూపెట్టేటువంటి అవకాశం ఉంది. కొన్ని పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యర్థుల నుండి అనవసరమైనటువంటి విరోధాలు, తగాదాలు, ప్రత్యేకించి న్యాయ సంబంధమైన చట్టపరమైనటువంటి అంశాలకు సంబంధించినటువంటి వివాదాలు గనక వచ్చినప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఘర్షణాపూరితమైనటువంటి వాతావరణంలోకి మీరు వెళ్ళకండి. సామరస్యంగా పరిష్కారం అంటూ చేసుకునేటువంటి ప్రయత్నాన్ని చేయండి. కొంతమంది వ్యక్తులు మీ ఉన్నతమైనటువంటి స్థితిగతిని చూసి ఓర్వలేక కొన్ని విషయాల్లో ఇబ్బందులను సృష్టించేటువంటి అవకాశం ఉంది. ఇది మానసికమైనటువంటి సంఘర్షణకి కారణమయ్యేటువంటి అంశం. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో కుటుంబపరమైనటువంటి అంశాలు, మాతాపితృ సంబంధమైనటువంటి వ్యక్తులు, వారి యొక్క అనుకూలత వల్ల లేదా వాళ్ళ యొక్క సాహచర్యం వల్ల, వాళ్ళ యొక్క సలహా వల్ల ఒక ముఖ్యమైనటువంటి విషయంలో ఏర్పడుతున్నటువంటి ప్రతిష్టంభనని తొలగించుకోగలుగుతారు. ఒక ముఖ్యమైనటువంటి విషయంలో
పరిష్కార మార్గాలు లభించేటువంటి అవకాశం ఉంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. మీరు చేయదలిచినటువంటి తలపెట్టినటువంటి కార్యాల్లో అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఒక శుభకార్య సంబంధమైనటువంటి విషయంలో మీరు ముందుండి చేయవలసినటువంటి అవసరం ఖచ్చితంగా ఏర్పడే అవకాశం ఉంది. భార్యాభర్తల బంధంలో కూడా అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఎంతో కాలంగా దూరంగా ఉంటున్నటువంటి వ్యక్తుల మధ్య కూడా అన్యోన్యత ఏర్పడేటువంటి అవకాశం, వాళ్ళ మధ్య ఉన్నటువంటి విభేదాలు సమసిపోయేటువంటి అవకాశాలు కూడా కనపడుతూ ఉంటాయి. మరిన్ని సానుకూలవంతమైనటువంటి పరిస్థితులు రావటానికి కాను వృషభ రాశి జాతకులు విశేషించి సుబ్రహ్మణ్యేశ్వర స్వరూపాలైనటువంటి సర్పస్వరూపాల్ని విశేషంగా పూజించటం, పాముల పుట్టలో పాలు పోయటం, అంగుళ ప్రమాణంలో ఉన్నటువంటి వెండి నాగపడగన అందులో ఉంచి 11 ప్రదక్షిణలు చేయటం వల్ల యోగదాయకమైనటువంటి ఫలితాలు తప్పకుండా పొందేటువంటి అవకాశం కనపడుతుంది. For more videos like this, subscribe Big TV channel.